క్యారెట్ కొబ్బరి లడ్డు ఎలా చేయాలో చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని తగినంత నెయ్యి వేసి అది హీట్ అయిన తర్వాత జీడిపప్పు, బాదం వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాము. ఇదే పాన్‌లో ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఒక కప్పు తురిమిన క్యారెట్ వేసుకుంటున్నాము. క్యారెట్ ఫ్రెష్‌గా ఉండాలి. అప్పుడే టేస్టీగా ఉంటుంది. కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఒక కప్పు పచ్చి కొబ్బరి తురిమి దాన్ని వేసుకుంటున్నాము. ఇవి 2 కూడా కలుపుకుంటూ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ కప్పు పాలు వేసుకొని మూత పెట్టి పాలు దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. పాలు దగ్గర పడిన తర్వాత ఒకసారి కలుపుకొని ఒక కప్పు తురిమిన బెల్లం వేసుకుంటున్నాము. ఒక కప్పు కొబ్బరి, ఒక కప్పు క్యారెట్ వేసుకున్నాం కాబట్టి ఒక కప్పు బెల్లం అయితే పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఇలాచీ పౌడర్, ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి నెయ్యి పైకొచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని నచ్చిన సైజులో లడ్డూలు ఫామ్ చేసుకోవడమే. టేస్టీ అండ్ హెల్తీ క్యారెట్ కొబ్బరి లడ్డు రెడీ అయింది.